హలో లోలీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూపించేస్తానండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే ఏంటంటే, మనకు మామూలుగా చాక్లెట్స్ ఎలా చేస్తారంటే కోకో బటర్తో చేస్తారు, బటర్తో చేస్తారు, మార్జరీన్తో చేస్తారు, తర్వాత కోకోనట్ ఆయిల్తో చేస్తారు. ఇలా చాలా వెరైటీస్లో చాక్లెట్స్ చేసుకోవచ్చండి. మనకి మామూలుగా బయట మనం కొనుక్కునే చాక్లెట్స్ రేటుని బట్టి వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. జనరల్గా వాళ్ళు నాకు తెలిసిన అంత ఐడియా వరకు పామోలివ్ లేదంటే మార్జరీన్ ఇలాంటివి వేసి చాక్లెట్స్ చేస్తారు. లేదంటే మనకు ₹5 చాక్లెట్ వాళ్ళు ఇవ్వలేరండి. ఎందుకంటే ఈ ఈ మామూలుగా మనకి మంచి క్వాలిటీ చాక్లెట్స్ అంటే అవి వాళ్ళు కోకో బటర్తో చేయాలి. కోకో బటర్ వచ్చి 1 కేజీ ఆల్మోస్ట్ 1800 అలా ఉంటుందండి. సో మీరే ఆలోచించండి, వాళ్ళు ఇలాంటి కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్స్ చేస్తే మనకి ఆ రేట్కి అయితే ఇవ్వలేరు. కాబట్టి మనకు బెటర్ ఏంటంటే మనం ఇంట్లో హెల్తీగా చాక్లెట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు, మన పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇది హెల్తీయర్ ఆప్షన్ అనమాట. అంటే మనం బయట కొనే వాటికంటే హెల్తీ అనమాట. సో ఇలాంటి చాక్లెట్స్ ఇంట్లోనే చేసుకోవడం ఎలాగా, ఈజీనా అంటే ఏం కష్టం కాదండి. మీకు ఇలాంటి చాక్లెట్ మౌల్డ్స్ అయితే కావాలి, సిలికాన్ మౌల్డ్స్. ఒకవేళ అలాంటివి లేవంటే మామూలుగా మీకు ఇలా డిజైన్ ఏం అక్కర్లేదు అనుకుంటే మామూలుగా మన గ్లాసుల్లో అలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కోకో బటర్, ఇది ఇలా ఉంటుందండి. ఇదైతే 1800 వరకు ఉంటుంది. ఇదైతే మార్జరీన్, ఇదైతే కేజీ 120, 150 అంతే ఉంటుంది. సో మనం ఇప్పుడు గబగబా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటక చేసేసుకోండి. ముందుగా ఒక బ్లెండర్లో నేనైతే 6 చెంచాల మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీ మీరు కరెక్ట్గా వేయాలండి. 6 చెంచాల మిల్క్ పౌడర్ నేను ఇక్కడ వేస్తూ మీకు చెప్తున్నాను. 6 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఐసింగ్ షుగర్. ఐసింగ్ షుగర్ అంటే ఏం లేదండి, మన షుగరే పౌడర్ చేసిందనమాట. కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది బరకగా ఉంటే మన చాక్లెట్ కొంచెం సాఫ్ట్గా రాదనమాట. సో దీంట్లో 6 స్పూన్ల కోకోనట్ ఆయిల్. మీరు కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడాలి. మనం తలకు పెట్టుకునే నూనె వేసేసుకోకండి. ఇది మనం కుకింగ్కి వాడే కోకోనట్ ఆయిల్. ఒకవేళ కోకోనట్ ఆయిల్ లేదంటే మీరు బటర్ అయినా మెల్ట్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే కోకో బటర్ మీకు అంత ఇది దొరికితే అది వేసుకోవచ్చు. సో ఏవైనా వేసుకోవచ్చు అనమాట. దాన్ని బాగా బ్లెండ్ చేశాక చూడండి, వైట్ చాక్లెట్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం కోకోనట్ ఆయిల్ స్మెల్ ఉంటుంది మనకి. ఇది మీరు కొంచెం అది ఓకే, మనకి కోకోనట్ చాక్లెట్ లాగా ఉంటుంది. మనకి ఓకే అంటే ఓకే, లేదంటే దీంట్లో మీరు వెనిలా ఎసెన్స్ వేశారనుకోండి, మనకి ఆ ఫ్లేవర్ కూడా ఉండదు, చక్కగా వెనీలా చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది. ఇలా మనం దీన్ని ఒక్కొక్క స్పూను చాక్లెట్ మౌల్డ్స్లోకి ఇలా వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్ లేదంటే బటర్ పేపర్ పెట్టుకుని దాని మీద కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ చాక్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం. డార్క్ చాక్లెట్కి అయితే మనం కోకో పౌడర్ దొరుకుతుంది కదండి. ఒక 3 చెంచాల కోకో పౌడర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా మెజర్మెంట్ కరెక్ట్గా ఇలా వేస్తేనే చాక్లెట్స్ బాగా వస్తాయి. 3 స్పూన్ల కోకో పౌడర్కి మనం 2 స్పూన్ల ఐసింగ్ షుగర్ 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీంట్లో మనం 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్, 2 స్పూన్ల ఐసింగ్ షుగర్, 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్, 3 స్పూన్ల కోకో పౌడర్ వేసేసాక మనం దీన్ని కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఎంత బాగా బ్లెండ్ చేస్తే ఈ టెక్స్చర్ అంత సిల్కీగా ఉంటుందన్నమాట. మనం ఊరికే గబగబా వేసేస్తే కొంచెం బరకగా బాగా రాదు మన చాక్లెట్. ఇలా నీట్గా బ్లెండ్ చేసేసుకుని దీన్ని కూడా మనం మౌల్డ్స్లో వేసుకుని సెట్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఇవి బాగా 1 గంట 2 గంటల లోపల చక్కగా సెట్ అయిపోతాయండి. ఇప్పుడు ఉండే ఎండలకి కొంచెం మెల్ట్ అవుతున్నాయి, కానీ జనరల్గా వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో అయితే ఈ చాక్లెట్స్ అస్సలు మెల్ట్ అవ్వవు. రూమ్ టెంపరేచర్లో కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు ఎండలు 45 డిగ్రీస్ ఉన్నాయి కదండి, కొంచెం బయట పెడితే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో ఫ్రిడ్జ్లో పెట్టి మనం సెట్ చేసుకున్నాక ఈ చాక్లెట్స్ అయితే ఇలా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో మనకి ఈ చాక్లెట్స్. హోమ్ మేడ్ వైట్ చాక్లెట్, తర్వాత హోమ్ మేడ్ డార్క్ చాక్లెట్. ఒకవేళ మీరు ఇలాంటివి మౌల్డ్స్ లేదంటే నేను చెప్పినట్టు దీన్ని బటర్ పేపర్ మీద అలా పెట్టేసుకుని ఒక స్టీల్ ప్లేట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అవి తుంచి మీరు తినచ్చు.
ఇలా చూడండి ఎంత బాగా టెక్స్చర్ ఉన్నాయో. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. హోమ్ మేడ్ కాబట్టి ముందుగా హెల్తీ. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజి.